శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వామకేశి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 351వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వామకేశ్యై నమః అని చెప్పాలి. వామకేశి అంటే వామకేశ్వరుని భార్య అని అర్థం. శివుని అవతారాల్లో వామకేశ్వరుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన భార్య పేరు వామకేశి. ఈమె అమ్మవారి అంశయే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రం. ఎడమవైపు నాడి అయిన ఇడానాడిని స్పృశిస్తూ ఇచ్చిన వాక్కు తాలూకు తంత్రమే ఇది. వామ అంటే అందమైన అని, కేశి అంటే కేశములు కలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకో అర్థం వస్తుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. వామకేశ్వరుని భార్య అని, అందమైన కేశ సంపద కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వహ్ని మండల వాసిని ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 352వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వహ్ని మండల వాసిన్యై నమః అని చెప్పాలి. వహ్ని అంటే అగ్ని అని, మండల అంటే ప్రాకారమునందు అని, వాసిని అంటే వసించునది అని. ఈ నామానికి జ్వాలా మాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అన్న 71వ నామం యొక్క వివరణ కూడా చూడాల్సి ఉంటుంది. శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం త్రిభుజం ఉంటుంది. దీని మధ్యలో అగ్ని స్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరుగల నిత్య దేవతచే వెదజల్లబడిన వహ్ని మండల ఉంటుంది. ఇక్కడకు ఎవ్వరూ రాలేరు. వచ్చినా భస్మం అయిపోతారు. అంటే మండల మధ్యంలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు. విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది, కానీ అగ్నితో కలిస్తే అగ్నే ఉంటుంది, ఇతరం ఉండదు. అలాంటి మండలం ఇది. చిన్న నేనులు అంటే ఎక్కువ సోల్స్, పెద్ద నేను అంటే స్పిరిట్తో లీనమయ్యే చోటు ఇది. వహ్ని మండలమునందు వసించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. భక్తి మత్కల్పలతిక ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 353వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భక్తి మత్కల్పలతికాయే నమః అని చెప్పాలి. భక్తి మత్ అంటే భక్తి కలవారి పట్ల అని, కల్పలతిక అంటే కల్పవృక్షపు తీగ వంటిది అని. భక్తి కలవారిని భక్తిమతులు అంటారు. ఒక దానియందు ఒకటి చక్కగా లీనమై ఉండడాన్ని భక్తి అంటారు. నీళ్ల యొక్క సాన్నిధ్యంలో పంచదార కరిగిపోయి తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి నీటిలో కలిసిపోయి ఉంటుంది. ఇలాగే ఒక వ్యక్తి ఇంకొకరి సాన్నిధ్యంలో ఒరిగిపోయి అతని వ్యక్తిత్వం కరిగిపోతే ఆ రెండవ వారి యందు ఈ వ్యక్తికి భక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. భక్తి ఇద్దరిని ఏకం చేసింది అన్నమాట. అలాంటి భక్తుల పట్ల అమ్మవారు కల్పవృక్షపు తీగలాంటిదట. చతుర్విధ భక్తులైన ఆర్తులకు, జిజ్ఞాసువులకు, అర్ధార్థులకు, జ్ఞానులకు కావలసినవి వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వారి వారి అవసరాలను బట్టి అమ్మవారు వారికి ఏర్పాటు చేస్తుంది అని గ్రహించాలి. మళ్ళీ శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 విధాలైన భక్తులలో ఏ విధమైన భక్తి ఉన్నా చాలు, ఆ భక్తుణ్ణి బాధ్యతగా అమ్మవారు ఆదుకుంటుంది. భక్తుల పట్ల కల్పవృక్షపు తీగ వంటిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పశుపాశ విమోచని ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 354వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పశుపాశ విమోచన్యై నమః అని చెప్పాలి. పశుపాశ అంటే వివిధ పాశములచే బంధింపబడువారిని అని, విమోచని అంటే బంధ విముక్తులను చేయనది అని. పాశము చేత బంధింపబడే జీవులన్నింటినీ పశువులు అంటారు. మామూలు జంతువులు భౌతికమైన పాశములచే అంటే పలుపులచే బంధింపబడి ఉంటాయి. మనుష్యులు బంధింపబడేది భౌతికమైన పలుపులతో కాదు, మానసికమైన బంధాలతో బంధింపబడి బయట పడలేక సతమతమైపోతారు. వీటినే భవబంధాలంటారు.
అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరింపబడి బంధమోచనం జరుగుతుంది. భవబంధముల నుండి విముక్తిని కలుగజేయినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సంహృతాశేష పాషండ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సంహృతాశేష పాషండాయే నమః అని చెప్పాలి. ఇది 355వ నామం. సంహృత అంటే సంహరింపబడిన అని, అశేష అంటే సకలమైన అని, పాషండ అంటే పాషండులు కలది అని, ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని, వేద నిందితులను, విద్యుక్త ధర్మాలు నిర్వర్తించని వారిని పాషండులు అంటారు. వీరి వలన సమాజం చెడిపోవడానికి, ధర్మం భ్రష్టుపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ల వలన సమాజం దెబ్బతినకుండా ఉండేందుకు ఇటువంటి పాషండులందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. పాషండులను నిశ్శేషంగా సంహరించునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.